తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరి స్మరణ చేత, ఎవరి దర్శనం చేత జన్మ సంసార బంధాల నుండి విముక్తి లభిస్తుందో ఆ అవికారుని, ఆ మంగళాకారుని, సచ్చిదానంద రూపుని, వేదాంత వేద్యుని దర్శన భాగ్యం కంటే వేరొక భాగ్యం మనకే ఉన్నది. అందుకే రండి, జమ్మికుంట మండలం ఇల్లందకుంటలో ఇల్లెంద వృక్ష ఛాయలలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నమోస్తు రామాయ సలక్ష్మణాయే దేల్యై చ తస్యై జనకాత్మజాయ అంటూ దర్శించుకుందాం, స్మరించుకుందాం. వారి చరణ కమలాల దివ్య రజాన్ని ప్రసాదంగా పంచుకుందాం. అష్టాక్షరి పంచాక్షరి మంత్రాల సారం రామనామం. ఆ నామాన్ని జపిస్తూ కుతూహల చిత్తులై ఇల్లందకుంట చేరితే అపరభద్రాద్రిగా వెలుగొందుతున్న శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ స్వర్ణరంజిత శిఖరాలు మొట్టమొదట గోచరిస్తాయి. పాంచరాత్ర ఆగమానుసారంగా పంచకలశాలు, చక్రాదులు ఈ శిఖరాలపై నిర్మితమై ఉన్నాయి. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. ఎందరికో అహముల నణచి భ్రమను తొలగించిన స్వామివారి ఆలయ ప్రాంగణంలో సమరసానంద సీమల సంచరించే భక్తులు, జీవన్ముక్తులు. ఆ జీవన్ముక్తికి ప్రదక్షిణలు, ప్రణతులు, తీరని కోరికల తోరణాలు తెచ్చిన భక్తుల మనోభావాల నెరిగి సత్వర దర్శనం ఇస్తున్నట్లుగా గోపురద్వారంపై వెలిశాడు రామచంద్రమూర్తి. సీతాలక్ష్మణ మారుతి సహితుడై అరణ్యవాస కాలమున శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ తన తండ్రి దశరథుని మరణవార్త తెలిసి కడు దుఃఖితుడై తాను నడయాడిన ఆ ప్రదేశంలోనే ఉన్న ఇల్లంద చెట్ల గింజలతో శ్రాద్ధకర్మలు నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. ఈ ఇల్లంద వృక్ష ఛాయలలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి అవతరించినందున ఈ ప్రాంతం ఇల్లందకుంట గ్రామంగా మారింది. తెలుగునాట ఈ ఇల్లెందుకుంట సీతారామచంద్ర స్వామి వారి ఆలయం రెండవ భద్రాద్రిగా వినుతికెక్కింది. ఘనత వహించిన ఈ ఆలయంలో దివ్య మంగళ రూపులైన ఆ లోకాభిరాముని, రణరంగధీరుని, రాజీవ నేత్రుని, రఘువంశనాథుని, కారుణ్యరూపుని, కరుణాకరుని ఆ సీతారామచంద్రస్వామి వారిని సీతాసహితినిగా తిలకిద్దాం రండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని స్తుతిస్తూ వినుతిస్తూ అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య మహా ఐశ్వర్య విద్యాభోగ భాగ్యకారకము అయిన ఈ పుణ్యక్షేత్రం దర్శించిన వారిది నిజంగా జన్మాంతర సుకృతం. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఈ క్షేత్రాన గర్భగుడిలో స్వయంభువైన స్వామి శంఖచక్రాలతో, స్వయం వ్యక్తమూర్తులైన ఉత్సవమూర్తులతో అనేకానేక సేవలందుకుంటూ సర్వ జగద్రక్షకుడై భక్తుల సకల కోరికల నీడేరుస్తూ జగద్విఖ్యాతి నొందుతున్నాడు. అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబు. రాముని లీలా విశేషాలు కోకొల్లలు. పాషాణానికి ప్రాణం పోసిన విధానమొక్కటి చాలు ఉదాహరణగా. రామకథ మధురం, రామనామం అత్యంత మధురం, రామదర్శనం అనంతానంత పుణ్యప్రదం. ఈ క్షేత్రంలో సర్వాంగ సుందరుడైన రాముడు ధూప, దీప, నైవేద్యాది షోడశోపచార నిత్య పూజలందుకుంటూ పాంచరాత్ర ఆగమానుసారంగా బ్రహ్మోత్సవాలని నిర్వహింపచేసుకుంటున్నాడు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ.
గలడందు లేడని సందేహపడకండు, కాంచగలిగితే సర్వే సర్వత్రా అడుగడుగున అందరిలో అన్నింటా ఆ దేవదేవుడు శ్రీరాముడు తలచిన రీతిగా దర్శనమిస్తాడు. అటువంటి మహానుభావుడు అద్దాల మేడలో శయనించి చుట్టూరా ఉన్న తన ప్రతిబింబాన్ని తానే చూసుకునే ఆ అద్దాల మేడను మనము దర్శించి తరించుదాం రండి. రామస్థూపాన్ని తాకి పరవశులమవుదాం పదండి. అడుగడుగునా తానై అన్నింటా తానై ఉండే స్వామికి తన సౌందర్యాన్ని తానే తన చూపు ప్రసరించిన చోటల్లా చూసుకోవాలనిపించింది కాబోలు తనకొక అద్దాల మేడ కట్టుకున్నాడు. హాయిగా ఏకాంతంగా ఆ శేషశయ్యపై శయనించి మురుస్తున్నాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా, కాలాత్మక పరమేశ్వర రామా. భక్తజన కోటి రామకోటిని వ్రాసి ఆ ప్రతులను ఇక్కడ నిక్షిప్తం గావించిన గుర్తుగా రామకోటి స్థూపాన్ని నిలిపారు. దాని దగ్గర ఒక్క క్షణం నిలబడి ఆ స్తూపాన్ని తాకితే అంతరాలలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. రాముడెక్కడో హనుమ అక్కడ. ఇది నిజంగా నిజం. రామాలయం లేని ఊరుండదు. రాముని దగ్గర హనుమంతుడు లేని దేవాలయము అస్సలు ఉండదు. ఈ ఇల్లందకుంట రామక్షేత్రంలో కూడా ఆంజనేయుడు పరివేష్టించి ఉన్నాడు. ఆ భక్తాంజనేయుణ్ణి వీక్షిద్దాం రండి. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే హరిహరులకు అభేదమని చాటి చెప్పే విధంగా రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఆ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. ఈ స్వామి దర్శనంతో పాటు సమీపానే ఉన్న ఉపాలయాల దర్శనం, కోనేటి దర్శనం కూడా చేసుకుందాం పదండి. ఏక ఏవ శివః సాక్ష్యాత్ సత్యజ్ఞానాదిలక్షణః వికారరహితః శుద్ధః స్వసక్త పంచధా స్థితః. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అనే 5 భేదములనున్నను శివుడు ఒక్కడే. కావున సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రముల చేత జపార్చన, అభిషేకాదులు చేస్తే మహాఫలం లభిస్తుందంటారు. ఇల్లందకుంట శ్రీరాముని క్షేత్రంలో వెలసిన ఈ అభిషేక ప్రియుడైన శివుడికి కూడా నిత్యం నమక చమకాలతో అభిషేకాది 1 పూజలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. ఈ స్వామికి ఓ పక్క గణపతి కొలువై ఉన్నాడు. తండ్రితో పాటుగా పూజలందుకుంటున్నాడు. స్వామివారి క్షేత్రానికి సంబంధించిన కోనేరు ఉంటుంది. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మరో భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట రామాలయానికి హైదరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేటల మీదుగా అనేక బస్సులలో చేరుకోవచ్చు. కరీంనగర్ పట్టణం నుంచి, సిరిసిల్లల నుంచి ప్రతి అరగంటకో బస్సు ఉంది. నోరు నొవ్వ రామనామం నుడువుగా చేతులారా శివుణ్ణి పూజించగా ఈ ఇల్లందకుంటలో వెలిసిన హరిహర క్షేత్రం అనువైన అందమైన ప్రాంతం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఈ తత్వం బోధపడాలంటే ఈ క్షేత్ర దర్శనమొక్కటే మార్గం. భక్తులు ఈ క్షేత్రాన్ని తప్పక పునః దర్శిస్తారని విశ్వసిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.